నిజంగానే ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఏ రైల్వే స్టేషన్లో చూసుకున్నా కూడా మొత్తంగా అది ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ టేక్ఓవర్ చేసి గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే సెంట్రల్ నుంచి వచ్చే సెక్యూరిటీ ఫోర్సెసే కానీ లేకపోతే ఫెసిలిటీసే కానీ అదే విధంగా ఉంటాయా, లేకపోతే స్టేట్ పైన ఆధారపడాల్సిన అవసరం ఏమైనా ఉంటుంది? లేదు, ఇదంతా కూడా ఇప్పుడు ఆ ట్రైన్ ఆపరేషన్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా కూడా సౌత్ సెంట్రల్ రైల్వేకి, ఇండియన్ రైల్వేకి సంబంధించిన అంశము. సో దీంట్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏమి ఉండదు. ప్రస్తుతానికి అక్కడ ఉండే టికెటింగ్ ఇచ్చే సిబ్బంది కావచ్చు, లేదంటే సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఇతరత్ర మెయింటెనెన్స్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, అదంతా కూడా సౌత్ సెంట్రల్ రైల్వే బాధ్యత. సౌత్ సెంట్రల్ రైల్వేనే టేక్ కేర్ చేస్తుంది. అంటే కేవలం సంవత్సరం వరకు మాత్రమే మీకు ప్రపోజల్ వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. అంటే ముందుగా ఫస్ట్ అయితే ఒక 1 yearకి సంబంధించినటువంటి లెటర్ మీకు ఇచ్చిన తర్వాత మొత్తంగా కంప్లీట్గా పర్మనెంట్గా ఫ్రీ చేస్తామని చెప్పారా, లేకుంటే కేవలం ఈ 1 year ప్రస్తావన మాత్రమే తీసుకొచ్చారా మీ దగ్గరికి? అలా ఏం లేదు, ఓన్లీ కేవలం 1 year గురించే ఆ లెటర్లో చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ వస్తే కానీ మనకి ఇంకా ఫర్దర్గా తెలియదు. సార్, ఫైనల్గా ఇప్పటికే June 2 నుండి ఇది అమల్లోకి వస్తుందంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు April 20లో ఉన్నాం, అంటే ఇంకొక 1 month మనకు మధ్యలో ఉంది. సో 1 monthలో ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుందా? అంటే మీరు దాన్ని వెరిఫై చేయడము, అదేవిధంగా మీరు కొన్ని MOU కూడా అడిగారంటున్నారు, డ్రాఫ్ట్ MOU, అది వాళ్ళు ఇవ్వడము, మీరు వెరిఫై చేయడము, రైల్వే బోర్డుకి పంపడం, ఇదంతా కూడా 1 monthలో అయ్యే పని అనుకుంటున్నారా? నిజంగానే June 2కి ఇది ఫ్రీ స్కీమ్ అమలు అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అదే, దీనికి సంబంధించి మేము ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి ఇమ్మీడియట్గా డీటెయిల్స్, డ్రాఫ్ట్ MOU ఆ డీటెయిల్స్ రాగానే మేము కూడా ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి ఢిల్లీకి పంపిస్తాం. సో 1 month టైం ఉంది కాబట్టి, అంటే సఫిషియెంట్ టైం అన్నది ఉన్నది ప్రాసెస్ చేసుకోవడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అది వింటున్నాం కదా, ఏదైతే ప్రస్తుతానికి కేవలం 1 సంవత్సరానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సౌత్ సెంట్రల్ రైల్వేని కోరింది, మేము ఫ్రీ స్కీమ్ ఇవ్వాలనుకుంటున్నాము, ఏదైతే రైల్వే బోర్డుకు రావాల్సినటువంటి ఆదాయం మేమే చెల్లిస్తాం సంవత్సరం పాటు. సో ప్రస్తుతానికి ఇది మొత్తంగా కూడా ప్రాసెసింగ్లో ఉన్నదంటూ కూడా అటు సౌత్ సెంట్రల్కి సంబంధించినటువంటి రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఏ విధంగా, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇప్పిస్తుంది అని అంటే కేవలం మహిళలకు ఏ విధంగా అయితే ఇప్పిస్తుందో అలాంటి ఆ కండిషన్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే అందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి అయితే ఇదంతా కూడా ప్రాసెస్ లోనే ఉందంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే దాదాపు సంవత్సరం పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా నగరంలో ఉన్న MMTS కూడా ఫ్రీ స్కీమ్ వాడుకునే అవకాశం ఉన్నట్లు కూడా సౌత్ సెంట్రల్ CPRO శ్రీధర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజుతో అక్రమ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.